హాయ్ అండి. ఈరోజు వచ్చేసి శుక్రవారం ప్లస్ అమావాస్య కాబట్టి డైలీ లేచే కంటే ముందు లేచేసానండి. లేచి టిఫిన్ ప్రిపేర్ చేసుకొని అన్నీ చేసుకోవాలి కదా, అందుకని ఫస్ట్ లేచాక 1 గ్లాస్ వాటర్ అనేది అండి, సమ్మర్ కాబట్టి మామూలు వాటరే తాగానండి. మామూలుగా అయితే హాట్ వాటర్ తాగుతాము. తర్వాత దోసపిండి కొంచెం మిగిలిందండి, రోజు దోశలైనా అంటారు కదా, అందుకని సైడ్ దొరికి టమాటో చట్నీ అనేది చేశానండి. బోండాలు చేద్దామని చెప్పేసి ఆ పిండితో. ఇక్కడ ఇది అవుతుంటుంది. ఇంకా అన్నీ వేసేసాక పొయ్యి మీద పెట్టేసి పక్కన పెట్టానండి. తర్వాత ఇంకా బాల్కనీ డోర్స్ అనేవి తీసానండి ఫస్ట్. తర్వాత మెయిన్ డోర్ అనేది తీసాను. ఎప్పుడైనా సరే బాల్కనీ డోర్స్ అనేవి తీయాలంటండి ఫస్ట్ మార్నింగ్ పూట. ఈవినింగ్ అయితే మెయిన్ డోర్స్ తీసి పెట్టాలంటండి. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, నేను కూడా తెలియదు. తర్వాత బయట అంతా చిమ్మేసి తుడిచేసుకొని ముగ్గు అనేది వేసానండి. మ్యాక్సిమం ఫ్రైడే వచ్చేసి పద్మం ముగ్గే వేస్తాను నేను. అలా ముగ్గు వేయడం అయిపోయింది. తర్వాత పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి టిఫిన్ స్నాక్స్ అన్నీ పెట్టాలి కదా, సో టిఫిన్ రెడీ అయింది, స్నాక్స్ కూడా పెట్టేశాను. ఈ లోపు వాళ్ళని లేపేసాను. బ్రష్ అనేది చేస్తున్నారు, నేను పునుగులు అనేవి వేసేసానండి. వేసేసాక మొత్తం అనేవి తీసేసి ఇంకా వాళ్ళు అవి వేసాక వెళ్ళి స్నానం చేపించి తీసుకొచ్చేసానండి. వాళ్ళు డ్రెస్ వేసుకుంటున్నారు. ఇలా పునుగులు అనేవి రెడీ అయిపోయాయి, వాళ్ళకి కూడా పెట్టేశాను. వాళ్ళు తినేయడం అయిపోయాక వాళ్ళు బయటకు వచ్చేసాక షూ వేసుకున్నారండి. తర్వాత ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తింటా వెళ్తారండి రోజు డైలీ స్కూల్కి. వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఒక 1/2 అవర్ వాకింగ్ అనేది చేసి వస్తాను. వచ్చాక ఇంకా మిగతా పనులు చూసుకుంటానండి. కర్రీ చేయడానికి దొండకాయలు ఫ్రై చేద్దామని చెప్పేసి కట్ చేసి పొయ్యి మీద వేసాను. ఈలోపు ఇల్లు అనేది తుడిచేసుకున్నానండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. అది అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేసాను. తర్వాత శుక్రవారం కాబట్టి కాళ్ళకు పసుపు రాసుకున్నానండి. ఇంట్లో పూజ అనేది చేసుకొని ఇంటి దగ్గరలో ఉన్న గ్రామ దేవత టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను. సో ముందు ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి కదా. తర్వాత పూజ గదిలోకి అన్నీ తీసుకుని వెళ్ళి సిద్ధం చేసి పెట్టుకున్నానండి. తర్వాత పూజ సామానుకి గంధం కుంకుమ అవి పెట్టేసి వాటన్నిటిని బొట్లతో అలంకరించేసి పెట్టేసుకున్నానండి. తర్వాత మా బాల్కనీలో వేసిన మందార పూలు తెచ్చుకున్నాను. ఇంట్లో ఉన్న పూలతో దేవుడి పటాలన్నిటిని అలంకరించేసుకున్నానండి. తర్వాత పూజ అనేది చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా చెప్పాను కదా, అమ్మవారి టెంపుల్కి అనేది వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేసానండి. ఫ్రైడే ఈ విధంగా జరిగిందండి. థ్యాంక్ యూ.